నమస్కారం. మీరు చూస్తుంది స్కై న్యూస్ తెలుగు. విద్యార్థుల్లో విద్యార్థిగా, టీచర్లలో టీచర్గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో విద్యార్థులు ఉపాధ్యాయులతో మమేకమయ్యారు. సాధారణంగా మంత్రి స్కూల్కు వస్తున్నారంటే అధికారులు సిబ్బంది అప్రమత్తమవుతారు. కానీ వాస్తవ సమస్యలు తెలుసుకునేందుకు తన హోదాను పక్కన పెట్టి విద్యార్థుల్లో విద్యార్థిగా, ఉపాధ్యాయుల్లో ఉపాధ్యాయుడిగా మారుతున్నారు నారా లోకేష్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం చంద్రంపాలెంలో దివిస్ ఆధ్వర్యంలో ఆధునీకరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మైక్ అందించి వారి ఆలోచనలు, సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. చిన్నారులు అడిగిన సరదా ప్రశ్నలకు కూడా అదే ఉత్సాహంతో సమాధానాలు ఇచ్చారు. గతంలో తాను ఈ పాఠశాలను సందర్శించినప్పుడు గ్రౌండ్ మోకాలలోతు నీటిలో మునిగిపోయి ఉండేదని మంత్రి గుర్తు చేశారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న అనంతరం డివిస్ సంస్థను ఒప్పించి పాఠశాలను ఆధునీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం అధునాతన తరగతి గదులు, ల్యాబులు, మినరల్ వాటర్ ప్లాంట్, ఆధునిక క్రీడా మైదానంతో పాఠశాల కార్పొరేట్ స్కూలును తలదన్నేలా మారింది. విద్యార్థుల కళ్ళల్లో కనిపించిన ఆనందాన్ని చూసి మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక విజయనగరం దాసన్నపేట బాలిక ఉన్నత పాఠశాలలో జరిగిన స్కూల్ కస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి కూడా మంత్రి హాజరయ్యారు. అక్కడ కెమిస్ట్రీ పునశ్చరణ తరగతులు జరుగుతుండగా ఎలాంటి అంతరాయం కలిగించకుండా ఉపాధ్యాయులతో కలిసి కూర్చొని పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై ఉన్నతాధికారులతో అక్కడికక్కడే మాట్లాడారు. విద్యా వ్యవస్థలోని వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు మంత్రి నారా లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.